బయానా ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తానే గొప్ప విజ్ఞానిని బీజేపీ వాళ్ళు అజ్ఞానులు అన్నట్టు మంత్రి కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. విషయ పరిజ్ఞానం ఆయనకు తప్ప ఎవరికీ లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారని, అధికారం ఉందనే అహంతో ఇలా మాట్లాడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అబద్దాలను అందమైన ఫ్రేమ్లో పెడితే ప్రజలు నమ్మరని, ప్రతిసారి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ఇక నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బయానా ఉక్కు ఫ్యాక్టరీపై కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెరిపిస్తామన్నారని, ఆ సంగతేమైందని ప్రశ్నించారు. ఇక బయానం ఫ్యాక్టరీ విషయంలో విభజన చట్టం సెక్షన్ 93 ప్రకారం సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని క్లారిటీ ఇచ్చారు. చెప్పడం నీలాగా అమెరికన్ యూనివర్సిటీ డిగ్రీలు పొందకపోయిండొచ్చు, కానీ మొట్టమొదటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఉన్నటువంటి మినరల్స్ అన్ని కూడా, దాదాపు మేజర్ మినరల్స్ అన్ని కూడా పూర్తి స్వేచ్ఛ హక్కులు రాష్ట్రాలకు కల్పించబడ్డది. ఫస్ట్ టైం the Modi government has taken an historical decision for strengthening the resources and finances of respective states. మొత్తం మినరల్స్ అన్ని కూడా డీసెంట్రలైజ్ చేస్తూ దాదాపు 31 ఖనిజాలను స్టేట్స్ కి, నేను పార్లమెంట్ లో ఆ ప్రశ్నను లేవనెత్తితే ఐడిపిఎల్ భూములు, హెచ్ఎంటి భూములు, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైమ్ ప్రాపర్టీస్ అన్ని కూడా గద్దల్లా తన్నుకుపోతా ఉంటే